అసెంబ్లీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే పిల్లలందరూ రిచ్ పూర్ రిలీజియస్ డిఫరెన్స్ లేకుండా అందరూ ఒక చోట సెలబ్రేట్ చేసుకునే ఎవ్రీడే ఫెస్టివల్ లా ఉంటుంది. క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు పిల్లలందరికీ మోటివేషన్ లా ఉంటుంది, ఎనర్జైజర్ లా ఉంటుంది అన్నమాట. In our school assembly it will remove the stage fear and develop the confidence in me. ఈ అసెంబ్లీలో మేము భగవద్గీత శ్లోకాలు కూడా చెప్తాం. బికాజ్ మైథలాజికల్ స్టోరీస్ తెలియాలి, దానిలో ఉన్న మోరల్స్ వాళ్ళ లైఫ్ లో అప్లై చేసుకోవాలి అన్న మోటోతో ఈ అసెంబ్లీ అనేది స్టార్ట్ అవుతుంది. మా పిల్లలందరికీ కూడా తెలుగుని యాక్టివిటీస్ ద్వారా ఆడుతూ పాడుతూ పిల్లలకి నేర్పిస్తాము. ఆటకెళితే బుజ్జి మేక ఏమి జరిగెను, కాళ్ళకేమో పిల్లలంతా గజ్జ కట్టిరి. Actually, I was weak in math. Before I used to study in SSC. When I came to CBSE, I have struggled a lot. I have faced many problems in math. Later, I have improved a lot in math. I got good grades too. Actually, students will like science. Science means nothing but nature. So we will learn everything in the nature and human parts, how it will be works. All we can explain here in the lab. This is Babu Rao, the principal of High Tech Scholars Residential High School. We are greeted by the beautiful idol of Goddess Saraswati. Here we have students from nursery to grade 10. ikkada mana teachers andaru kuda విద్యార్థుల యొక్క ప్రతిభని గుర్తించి వాళ్ళకి ఏదైతే కావాలో ఎలా అయితే వాళ్ళకి చెప్పాలో అదే విధంగా మనం బోధిస్తూ జరుగుతుంది. స్పోర్ట్స్ ఫార్మ్ ఎ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎ స్టూడెంట్స్ లైఫ్. ఇట్ హెల్ప్స్ దెమ్ టు డెవలప్ ఫిజికలీ, mentally and socially. In our school, we provide various activities like skating, karate, swimming and also various games like volleyball, kho-kho, handball for the girls and also throw ball for the girls. A healthy body is a healthy mind with an aim to provide quality education to everyone at a very affordable cost. ఐఎమ్ టీషా, వన్ ఆఫ్ ద స్టాఫ్ హియర్. ఇక్కడ హైటెక్ స్కూల్లో ఏంటంటే హెల్తీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. హైజీనిక్ అండ్ హెల్తీ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ సింబల్స్ వల్ల ఏంటంటే ఇది రైస్ అని చెప్పి, ఇది సాంబార్ అని చెప్పి, ఇది కర్డ్ అని చెప్పి, సో వాళ్ళకి ఈజీ టు సర్వ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సైలెన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏ సింబల్ చూపించినా కానీ ఆ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నేను ట్రాన్స్పోర్ట్ అడ్మిన్ అండి. ఇక్కడ మార్నింగ్ బస్సెస్ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడ రీచ్ అయినంత వరకు కూడా కేర్ఫుల్ గా క్లీనర్స్ వాళ్ళు దించుకుంటారండి. చదువుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మన పాఠశాలలో యాక్టివిటీస్ కూడా అంతే ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది. హైటెక్ స్కూల్ 2004 జూన్ లో స్టార్ట్ అయిందండి. ఇప్పటికి 21 years కంప్లీట్ చేసుకుని రాబోయేది 22nd year లోకి వస్తుంది.